నీకు నీ ఇల్లు అమ్మినా కానీ తీరదురా. అవునారా? మరి ఎట్లారా? అరే మామ, పటేళ్ళు చంపి పెడదాం. అసలు పటేలు చంపుడేంద్రా? అసలు నువ్వు పటేలు చంపాలని ఎందుకు అనుకుంటున్నావురా? అరే మామ, ఆడదాని గురించి ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో రాజ్యాలు కూలినాయి మామ. వెన్నెలమ్మ నా పానం రా, నా గుండెలుందిరా నా ఎన్నెలమ్మ. ఎన్నెలమ్మ గురించి ఏమైనా చెప్తాను. అరే మావా, వీరిగాని కొన్ను వెన్నెలమ్మకు ప్రేమ కథ నడుతుందిరా. పటేలు ఇలా పట్నం మీద తెలుసారా? ఎందుకురా? ఎందుకు ఏంట్రా? అరే మొన్న విజయ్ అన్న వెన్నెలమ్మకు సంబంధం తెచ్చిండ్రా, పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడానికి పటేలు పట్నం మేడు మావా. అవునారా? అరే మావా, ఈ విషయం వెన్నెలమ్మకు తెలిసి ఈరిగానికి ఫోన్ చేసి లేచిపోదాం అన్నదిరా. పైసలు బంగారం పట్టుకొస్తా పోదాం పా అన్నది మావా. మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? అరే మామా, ఏం చేసినా సరే ఇప్పుడే వేయాలి, ఎట్టే తటే అంతే. అరే మామా, ఇంకొద్దిగా అయిన తర్వాత పటేల్ గారు ఇంటికెళ్ళి వస్తుంది, వేసి పారేద్దాం ముచ్చట్లేదు. అరే మామా, సత్తిగాని పంచాయతీలా ఈరిగాని కొను పటేల్ లొల్లైన ముచ్చట ఊరందరికి తెలుసు. ఇప్పుడు కనుక పటేల్ని వేసి పారేసినాం అనుకో మనం, ఈ ముచ్చట మొత్తం ఈరిగాని దొబ్బేయచ్చు. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు జైలుకి, పటేలు కైలాసానికి, వెన్నెలమ్మ నా సంతం రా, వెన్నెలమ్మ నా సంతం.